నా లైఫ్ ఇంతే కావచ్చు అన్నట్టుగా అనుకున్నా నేను. ఫస్ట్ స్టార్టింగ్ ఒక ముద్దే ప్రాబ్లం ఉండే, ఒక ముద్ద కాదు, ఇప్పుడు ముద్దకు తట్టుకోవడం అయిపోతుంది అది. సార్ ఒకటే వాడు చెప్పాడు, మాకు తొందరగా చేసుడు కాదు, మాకు మనిషి ప్రాణం అనేది ఇంపార్టెంట్. నాకు ఇప్పుడు సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. నా పేరు కోడం రమేష్, నా నివాసం సిర్పూర్ కాగజ్ నగర్, మా డిస్టిక్ వచ్చేసి కొమ్రం భీం, స్టేట్ తెలంగాణ. అన్నం తిన్నప్పుడు అంటే ఆహారం తిన్నప్పుడు ఒక ముద్ద తిన్న తర్వాత అది మింగిన తర్వాత మళ్ళీ ఇంకొక అన్నం క్లియర్గా కంప్లీట్గా వెళ్ళిపోతుండే. ఫస్ట్ ముద్ద ఏమవుతుందంటే అది పోయిన తర్వాత అంటే టైం పడుతుండే, టైం పట్టిన తర్వాత ఇక మళ్ళీ ఇక ముద్ద తిన్నప్పుడల్లా క్లియర్గా అవుతుండే. ఈ ప్రాబ్లం ఏంటంటే నాకు 2018లో స్టార్ట్ అయింది. నాకు ప్రాబ్లం అర్థం కాలేదు, ఎందుకు అవుతుంది అని చెప్పేసి. తర్వాత నేను అక్కడ కాకినాడలో ఉన్న డాక్టర్ని సంప్రదించిన ఒక 15 days 20 days తర్వాత సంప్రదించిన తర్వాత సార్ అన్నాడు మామూలుగా ఎండోస్కోపీ చేయాలని చెప్పేసి సరే మంచిది అని చెప్పేసి లోకల్లో కాకుండా ఏం చేశానంటే నేను మంచిర్యాలకి వెళ్ళేసి మంచిర్యాలలో ఉన్న డాక్టర్ని చూపించాను. నేను చూపిస్తే సార్ అన్నాడు నీకు ఎండోస్కోపీ చేయాలని చెప్పాడు. సరే మంచిది అని చెప్పేసి ఎండోస్కోపీ చూపిస్తే ఏం ప్రాబ్లం లేదు, నీకు ఇది చిన్న టిష్యూస్ ఉన్నాయని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా ఉన్నది, మెడిసిన్స్ వాడండి అని చెప్పాడు. సరే మంచిగా వాడిన తర్వాత కూడా దానివల్ల నాకేం తగ్గకపోయేసరికి మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ అదే మంచిర్యాలలో ఉన్న మళ్ళీ ఇంకొక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాను నేను. ఈ ఎండోస్కోపీ చేసేసిన తర్వాత మెడిసిన్స్ ఒకటి మామూలుగా ఇవి మల్టీవిటమిన్స్ లిక్విడ్స్ అవి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు వాడిన తర్వాత వాడినా కూడా నాకేం తక్కువ కాలేదు. సార్ ఏమన్నా అంటే అన్నీ హైదరాబాద్ రమ్మని చెప్పాడు. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో మళ్ళీ ఏం చేశాడంటే అది వేరియన్స్ ఆరో టెస్ట్ చేయించాడు. తర్వాత సిటీ స్కానింగ్ చేయించిన తర్వాత అంతా నార్మల్గా ఉందని చెప్పేసి నీకు మళ్ళీ ఫైనల్గా మేనోమెట్రీది ఒకటి ఎసోఫేజియల్ది ఒకటి టెస్ట్ చేయాలి, మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పాడు అనమాట. సరే మంచిది. ఆ టెస్ట్ గురించి మళ్ళీ నేను వేరే ఒక ప్రముఖ హాస్పిటల్కి వెళ్ళిన నేను. అది చాలా పెద్ద హాస్పిటల్. పోయిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ప్రాసెస్ అనేది మళ్ళీ మొదటి నుంచి వెళ్ళి చేసేళ్ళు, మళ్ళీ ఎండోస్కోపీలు, మళ్ళీ బీరియన్సాలు, మేనోమెట్రీ అవన్నీ చేసిన తర్వాత ఒక 2 months మీరు మెడిసిన్స్ వాడిన తర్వాత తక్కువ అయితే మళ్ళీ రండి అని చెప్పారు. వాడిన తర్వాత దాని వల్ల నాకేమీ క్యూర్ ఏం కాలేదు. కాకపోయేసరికి మళ్ళీ నేను వెళ్ళిన హాస్పిటల్కు, మళ్ళీ మేనోమెట్రీ చేశారు. మళ్ళీ మేము మేనోమెట్రీ చేసిన తర్వాత మళ్ళీ మెడిసిన్స్ ఇచ్చారు. నాకు ఇదంతా 2019లో ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ అయింది. 2019 తర్వాత ఇంకొక హాస్పిటల్ పెద్ద అతను నన్ను 2020లో ఆ సార్ కూడా చూసిండు కానీ ఏమైందంటే ఆ సార్ కూడా మెడిసిన్స్ వాడండి, ఒకవేళ కాకపోతే చిన్న ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పాడు. అప్పుడు 2020 ఫిబ్రవరి నుంచి లాక్డౌన్ అవి కోవిడ్ అవి వచ్చింది. దాని తర్వాత ఇక నేను ఎటు వెళ్ళలేదు. ఒక అన్నం తిన్నప్పుడు ఒకటే ముద్ద కదా, తిన్న తర్వాత అంతా ఈజీగా గోయింగ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను కూడా 2020 నుంచి వెళ్ళి నేను 2020, 2021, 2022, 2023 వరకు నేను ఇదే విధంగా ఫాలో అయినా. ఫస్ట్ స్టార్టింగ్ ఒక ముద్దే ప్రాబ్లం ఉండే, తర్వాత ఏమవుతుందంటే అది నాకు తిన్నప్పుడల్లా ఒక రకమైన అంటే పేషెన్స్గా తినవలసి వస్తుంది. తిన్నప్పుడల్లా ఒక ముద్ద కాదు, ఇప్పుడు ముద్దకు తట్టుకోవడం అయిపోతుంది అది. సరే మంచి అని చెప్పేసి 2024లో ఇక మళ్ళీ 2024 వచ్చేసి కొద్దిగా ఎక్కువ అయిపోయింది అది పరిస్థితి అనేది. ఏంటంటే ఇంకా కొద్దిగా సివియర్ అయింది. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళినా, వాళ్ళు పోతే మళ్ళీ ఏం చేసి అబ్డోమిన్ చేసేళ్ళు, బ్లడ్ టెస్ట్ చేసేళ్ళు, అంతా నార్మల్ అనేది. మీకు మెడిసిన్స్ ఇస్తారు, మెడిసిన్స్ వాడండి, మెడిసిన్స్ వల్ల క్యూర్ అయిపోతుంది. మెడిసిన్స్ వల్ల క్యూర్ కాకపోతే
అప్పుడు మళ్ళీ రండి అని చెప్పాడు. ఇక అయినా వాళ్ళు మెడిసిన్స్ 15 days వాడినా కూడా నాకేం ఇంప్రూవ్మెంట్ కాలేదు. సరే మంచిది, నాకేం ప్రాబ్లం ఉంది అది ఇదని నేను ఇక సరే మంచిది అని చెప్పేసి నేను ఇక యూట్యూబ్లో అవి ఇవి చూసిన. అయితే గత నాకు 2 months నుంచి వెళ్ళి మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే అన్నం తిన్న తర్వాత నైట్ టైంలో పడుకున్న తర్వాత నాకేమవుతుందంటే నిద్రలో జారుకోగానే దగ్గొస్తుంది. దగ్గొచ్చి మేల్కొంటున్నాయి. ఇక దగ్గొచ్చేసరి మేల్కొంటున్నా, నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ దగ్గు కూడా విపరీతంగా దగ్గొస్తుంది. ఎందుకు దగ్గొస్తుంది అని చెప్పేసి నైట్లో వాటర్ తాగి పడుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు కాగానే మళ్ళీ దగ్గొస్తుంది, మళ్ళీ నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. మళ్ళీ వాకింగ్ చేసి మళ్ళీ పడుకుంటున్నా. సరే మంచి ఎన్ని లేట్ నైట్గా అవుతుంది కావచ్చు, తినేసరికి 7:30, 8, 9 అవుతుంది కదా అని చెప్పేసి కొద్దిగా ఎర్లీగా తినడం స్టార్ట్ చేసిన. అట్లా కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే విధంగా వస్తుంది. దానివల్ల ఏం చేసిందంటే అన్నం తినడం బంద్ చేసిన, టిఫిన్లో తినడం స్టార్ట్ చేసిన. టిఫిన్లో కూడా తినేసరికి టిఫిన్లో అది కూడా ప్రాబ్లం అవుతుంది. మరి ఏం చేయాలి ఏంటి అని రిఫ్లెక్షన్ అవుతుంది. రిఫ్లెక్షన్ అంటే తిన్నది పడుకున్న తర్వాత రివర్స్ అవుతుంది. రివర్స్ వచ్చి దగ్గొస్తుంది. వచ్చేసి వామిటింగ్ చేసుకుంటే వామిటింగ్ కూడా అవుతుంది, కానీ వామిటింగ్ ఎప్పుడు చేసుకోలేదు. సర్వచని వేడి నీళ్ళు చేసుకొని అంటే సెల్ఫ్గా నేనే వేడి నీళ్ళు చేసుకొని తాగి పడుకుంటుండే. ఇట్లా మధ్యాహ్నం నైట్ నిద్ర ఉండకపోతుండే, మధ్యాహ్నం కూడా నిద్ర ఉండకపోతుండే. దానివల్ల అన్నం కూడా బాగా డైట్ కంట్రోల్ చేసేసిన. అప్పటికే నేను వెయిట్ కూడా బాగా లాస్ అయిపోయినా. సరే మంచిది ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ యూట్యూబ్లో నాకేమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ను నేను యూట్యూబ్లో దానిలో ఇంటర్నెట్లో కొట్టేస్తే నాకు మ్యాచ్ అయ్యే ప్రాబ్లం ఇది ఉంది కావచ్చు, నేను చెక్ చేసుకోవాలి అని చెప్పేసి నేను యూట్యూబ్లో యూట్యూబ్లో నేను గోవిందరావు సార్, వర్మ సార్ అని యూట్యూబ్లో చెప్పిన యూట్యూబ్లో ఆయన వీడియోస్ చూశాను. నేను చూసేసి నాకున్న ప్రాబ్లమ్స్ ఆ చెప్పిన వాటికి నాకు ఈ ప్రాబ్లం ఉంది కావచ్చు, అది ఆ సార్ చెప్పింది నాకు మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి నా సెల్ఫ్గా నేను చూసి సరే మంచిది, ఎందుకైనా మంచిది ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళేసి నేను టెస్ట్ చేయించుకుంటా ఉన్న ఉద్దేశంతో నేను 6వ తారీఖు 7వ తారీఖు డిసెంబర్కి వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ సార్ దగ్గరికి రాగానే ఫస్ట్ నా సిమ్టమ్స్ చెప్పేసరికి నీకు ఆల్రెడీ నీకు ప్రాబ్లం ఉంది, నువ్వు చాలా రోజులు సఫర్ అవుతున్నావు, ఎందుకంటే నేను చూస్తేనే నాకు అర్థమైపోతుంది నువ్వు ఎంత సఫర్ అయినావో. అంటే నేను చూస్తే నాకు అర్థమైపోతుంది నీకు ఇది అక్లేషియా కార్డియా ఉండొచ్చు అని సారు చెప్పాడు. అయినా పర్వాలేదు, ఎందుకైనా మంచిది మీరు టెస్టులు చేయించుకొని రండి అని చెప్పేసి మళ్ళీ అన్ని టెస్టులు రాసిండు. అన్ని టెస్టులు రాసేసిన తర్వాత ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది నాకు అక్లేషియా కార్డియా ఉందని చెప్పేసి. సరే మంచిది సార్, మరి ఏం చేయాలంటే నీది కొద్దిగా క్రిటికలే అయినా కూడా నేను చేస్తాను, నాకు కూడా టాస్కే అది. ఆ చెప్పిన వర్డ్స్ అన్నీ నాకు ఇప్పటికీ కూడా ఇంకా ఉండిపోయినాయి. సారు ఓన్గా ఎండోస్కోపీ అనేది వేరే డాక్టర్స్ చేయకుండా నేనే చేస్తా, ఎందుకంటే నాకు అర్థం కావాలి అని చెప్పేసి సారే స్వయంగా వచ్చి ఎండోస్కోపీ చేశాడు. ఎండోస్కోపీ చేసేసి సార్ విషయం చెప్పాడు. చెప్తే సార్ మంచి సార్ అని చెప్పేసి మేము పలానా డేట్ తీసేసుకొని ఆపరేషన్కి సిద్ధమై హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్కి వచ్చేసిన తర్వాత మామూలుగా 2 days లిక్విడ్స్ తర్వాత ఇక మామూలుగా ఇక సారు దగ్గరుండి సార్ కూడా మంచిగా అంటే వాళ్ళ టీంతో సార్ ఒకటే వాడు చెప్పాడు, మాకు తొందర చేసుడు కాదు, మాకు మనిషి ప్రాణం అనేది ఇంపార్టెంట్, మేమేం తొందర ఏం పెట్టాం అని చెప్పేసి మాకు కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇచ్చేసేసిన తర్వాత ఆపరేషన్ కూడా సార్ దగ్గర ఉండి ఓకే సక్సెస్ అని చెప్పాడు. సక్సెస్ అని చెప్పేసిన తర్వాత ఇక్కడే ఒక 4-5 రోజులు దాదాపు ఆల్మోస్ట్ 7 days ఉన్నాం. 7 days ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాను, డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసి
వాళ్ళు చెప్పిన ఈ విధంగా డైట్ ఏ విధంగా వాడాలి ఏంటిదని చెప్పేసి మనకు లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారంగా మేము ఫాలో అయిపోయిన తర్వాత ఒక లిక్విడ్స్, తర్వాత లైట్ డైట్, అవి తర్వాత ఫుడ్ ఈ విధంగా తీసుకున్నా. ఇప్పుడు నాకు ఆల్రెడీ నెల మీద ఒక 7 days 8 days అవుతుంది. ఇప్పుడు నాకు ఆ వాటర్ తాగినా, ఇంతకుముందు నేను వాటర్ తాగినా కూడా తట్టుకుంటూ వెళ్ళిపోతుండే. ఇప్పుడు నేను వాటర్ తాగిన తర్వాత నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈజీగా వెళ్ళిపోతుంది. తర్వాత అన్నం తిన్నా కూడా నాకు చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. నాకు అది అసలు కళ నిజమా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. నేను నమ్మలేకపోతున్నా ఈ విధంగా జరగడం. సారు యాక్చువల్లీ నేను సారు దేవుడి రూపంలో వచ్చేసి నాకు ఆపరేషన్ చేసిండు అనిపిస్తుంది. నేను ఒకప్పుడు చాలా భయపడ్డా. నా లైఫ్ ఇంతే కావచ్చు అన్నట్టుగా అనుకున్నా నేను. కానీ నాకు ఇప్పుడు సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఎవరైనా ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగానే మీరు తొందరగానే వచ్చి చేయించుకోండి. అంటే ఎక్కడైనా వేయించుకోండి, కానీ తొందరగా వేయించుకోండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఏంటంటే తొందరగా డయాగ్నోసిస్ చేసుకోండి, లేట్ చేయకండి. సర్జరీ చేసిన గోవింద్ వర్మ సార్ గారికి, మరి ఆ తోటి డాక్టర్స్కు, స్టాఫ్కు, నర్సులకు, ఇక్కడ ఉన్న అందరికీ నా యొక్క అభినందన, నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.